మాయాబజార్ షూటింగ్ చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో జరుగుతున్న సమయంలో సావిత్రి గారు శశిరేఖ పాత్ర కోసం అసాధారణమైన నిబద్ధతని చూపించారు. ఆమె తన డైలాగులను సహజంగా డెలివరీ చేయడానికి రిహార్సల్స్లో గంటల తరబడి గడిపేవారట. దర్శకుడు కేవీ రెడ్డి ఆమె నటనలోని సూక్ష్మ హావభావాలను హైలైట్ చేసేలా సన్నివేశాలని రూపొందించారు. ఇక లాహిరి లాహిరి పాట చిత్రీకరణ సమయంలో సావిత్రి గారు నృత్య దర్శకుడు వేదాంతంతో కలిసి ప్రతి హావభావాన్ని సాధన చేశారట. ఆ పాటలో ఎలాంటి డాన్స్ స్టెప్పులు లేకపోయినా కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటే పాట సాగుతుంది కాబట్టి ఆ పాట ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎంతో ఇంపార్టెంట్ అని భావించి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారట. అప్పటి సాంకేతిక పరిమితుల్లో కూడా అద్భుతంగా కనిపించడానికి ఇదో కారణమయ్యింది. సావిత్రి గారి వృత్తిపరమైన విధానం, సమయపాలన సెట్లో అందరికీ స్ఫూర్తిగా నిలిచేదట. సావిత్రి గారు పోషించిన పాత్ర మాయాబజార్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమె గురించి మీకు ఇష్టమైన విషయం కామెంట్లో షేర్ చేయండి.